పేరు నా పేరు బాలచెన్నారెడ్డి. 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 ఏం చేస్తుంటారు? ఎవరు వండి నెలకు తిని నెలకొని కూర్చుంటా. గతంలో వ్యవసాయం చేశారా? పూర్తిగా. ఈ కౌలుకి ఇచ్చారు ఈ ఏడు. ఇంకా కొడుకులు ఉన్నారుగా, కొడుకులు చేసుకుంటారు. కొడుకులు ఉన్నారు. ఇద్దరు కొడుకులు. వాళ్ళే చేస్తున్నారా? మంచిగా చూస్తున్నారా నిన్ను? నన్ను వాళ్ళు చూడాల్సిన పని లేదు. ఆ పరమేశ్వరుడే చూస్తాడు. మా భార్య ఉన్నాను, వాడు చూడాల్సిన పని లేదు. ఎట్లుంది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అవుతుంది కదా, ఎలా చేస్తున్నారు రైతులకి? ఇప్పుడు ఏమంటున్నారంటే, నీకు తెలిసిన విషయం ఏది, నేను చెప్పక్కర్లేదు, నువ్వు వినక్కర్లేదు. పిల్లలకి డబ్బులు వేసాయి, చదువు పిల్లలకి ఒక ఉండి లేక వాళ్ళకి ఎగదింగిండా. ఈయన అమలు చేస్తానన్నాడు కదా కొన్ని పథకాలు, ఈ పథకాల గురించి వ్యతిరేకత వస్తుంది కదా. ఇప్పుడు ఏమి అమలు చేసిండు ఆయన? ఏం చేసిండు? పలాంది చేసినా చెప్పాను. ఏం చేసిండు? రైతు భరోసా 20,000. ఎప్పుడు రైతు భరోసా ఈ మోడేసాయి 2,000 ఈయన కలిపేలా. మోడీ 2 సార్లు వేసిండు, 2 సార్లు నాకు వచ్చినాయి 2,000, 2,000, 4,000. ఈయన కలిపేస్తానంటే ఏం లేదు కదా ఇంతవరకు. పంటకి గిట్టుబాటు ధరలు ఉంటున్నాయన్న మరి? ఆయన 1,500 వడ్లు అందరూ మొబ్బులు వేసేలేకి మొత్తం దోసినారు, అమ్మి పారుకున్నారు. నిరుడు ఎంత ఉన్నాయి మరి? 2,200, 2,500 ఉంది జగన్ ఉన్న టైంలో. టీడీపీ నువ్వు మళ్ళీ? మా టీడీపీ. నేను టీడీపీ అయినా ఏపీ అయినా నిజం మాట్లాడదాం. నిజం మాట్లాడదాం. అది నేను వచ్చిన తర్వాత ధరలు పడిపోయినాయి. కాదు మిరగాయలు ఎటు పోయిందా? కాదే, పంటలు ఎక్కువగా పండినాయి ఈ ఏడు. అంతే లాభమేంది. అందుకని ధరలు లేవంటారు. గుడలు కట్టుకోడు, గుణం తక్కువడు. ఏంటికి గుణం తక్కువడు? ఏంటికి మంచి ఒకటి ధ్యానం చేస్తాడు. నాకాడే జ్ఞానం లేదు, బూతులు తిడతా. ఇంకేదైనా మాట్లాడితే బూతులు తిడతా. వాడి దగ్గర జ్ఞానం లేకనేగా వాడి ఎందుకు ఆడికిపోయేది? పోతాడు, జ్ఞానానికి పోతాడు. అవసరమా? మనం న్యాయంగా మాట్లాడు, పద్ధతిగా మాట్లాడు. చెబుతున్నాడు కదనే మరి, పంటలు ఎక్కువగా పండటం వల్లే ధరలు లేవు, 7 పంటలు ఎక్కువగా పండే అందుకే. ఏం పంటలు ఆయన? 7 పెట్టుబడి ఎంత అయిందని? 40 బస్తాలు బండి, 35 కానీ పైన పండిని కానీ కూలీలు పెరిగినాయి, రేటు లేదు. రేటు లేకపోతే ఇప్పుడు 30 బస్తాలు బండి రేటు 1,800, 2,000 ఉన్నాయి. ఈ 40 బస్తాలు పండితే బడికి లాభం ఏముంది? సరిపోలా? గుర్రం చవలం 2 ఒకటే. ఇప్పుడు చూసినావు కదా బాబాయ్, మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పంటకి మంచిగా ధరలు ఉన్నాయా, లేదు ఈయన వచ్చిన తర్వాత మంచిగా ఉన్నాయి? ఇప్పుడే మంచి ధరలు ఉన్నాయి. నేను టీడీపీ అయినా కూడా ధరలు అయితే మంచిగా ఉన్నాయి. అప్పుడు మంచిగానే ఉన్నాయి ధరలు. నిరుడు ఈ మిరపకాయలు 18,000, 20,000, 22,000 అమ్మినాయి. 7, 12,000, 10,000. తోటలు వేసిన వాళ్ళు ఆరిపోతారు. ఈయన వచ్చిన తర్వాత అయితే రైతులకైతే నష్టం వచ్చేసింది. నష్టం కాదు. కావాలంటే నా పేరు ఆయనకే చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.